ఎరుగని నోరు మనకు జన్మనిచ్చినటువంటి తల్లి 9 మాసములు కని మోసి మనల్ని పెంచినటువంటి తల్లిని ఆ తల్లి మనకు అమ్మైనా అడగకుండా అన్నం పెట్టదనే సామెత ఉంది. మనకు తల్లి తెలుసుకుంటుంది వేళకు బిడ్డకు అన్నం పెట్టాలని, కానీ మనం అడగాలి. అమ్మా అని పిలిచి శ్రీయై నమః, శ్రీధరాజ నమః, శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానములు ఎస్విబిసి అంటే వెంకటేశ్వర స్వామివారి భక్తి ఛానల్ ఆధ్వర్యంలో మన ఈవో గారు జేఈఓ గారుల సహకారంతో ఈ యొక్క లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దానికి ముందుగా మనం అమ్మవారి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈశానాం జగతోస్స వెంకటపతే విష్ణోః పదాం ప్రయేసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధనీం పద్మాలంకృత పానిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. జగన్మాతరం అంటే ప్రపంచానికి తల్లి లాంటిది, తల్లే. ఈవిడి దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణాలు ఏమిటంటే వాత్సల్యం, అభిమానం, ప్రేమ, అనురాగం, ఇటువంటి వాటి చేత ఉన్నబడినటువంటి తల్లి అన్నమాట ఆవిడ. ఆవిడ దగ్గరికి ఎవరొచ్చినా సరే ఆవిడకి రక్షించటమే కానీ శిక్షించడం అన్నటువంటిది తెలియదు ఆవిడకి. దీనిలోనే మనకు కాకాసుర వృత్తాంతాన్ని గురించి కూడా మనకు రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పటం జరిగింది. ప్రధానంగా స్వామి శ్రీరామచంద్రుడు నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కాకి వచ్చి అమ్మవారిని స్తనద్వయాన్ని చూసి అది ఒక మామిడి పండు అనుకుని అక్కడ ఒక కాటు వేసింది. స్వామి నిద్రపోతున్నారు. ఆ రక్త బిందువు స్వామి మీద పడింది. వెంటనే నిద్రలేచాడు. ఏం జరిగిందని అడిగాడు. ఆవిడ కొద్దిగా సంశయిస్తూనే చెప్పింది ఇట్లా జరిగింది అని. తన పనుకున్నటువంటి ఆ దర్భ పుల్లను తీసి మంత్రించి వేశాడు ఆ కాకి మీద. అది బ్రహ్మాస్త్రమైపోయింది. అంటే బ్రహ్మాస్త్రానికి ఉన్నటువంటి మంత్రాన్ని ఆ దర్భ పుల్ల మీద స్వామి మంత్రించాడనమాట. అప్పుడు బ్రహ్మాస్త్రం అయిపోయిన తర్వాత ఈ కాకి రక్షణ గురించి ఎవరు నన్ను రక్షిస్తారు? కాకహ, అంతే కదా, కా 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 అంటూ వెళ్తుంది. కాకహ, కా అంటే కాకే కాహ, కాంకే కాహ, ఈకారాంత స్త్రీలింగం. ఏ మహాతల్లి నన్ను రక్షిస్తుంది? కహ, సహ అంటే ఎవడు, కహ అంటే ఎవరు, ఎవరు నన్ను రక్షిస్తాడు, ఏ మహాపురుషుడు అనేసి త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్వమేవ శరణంగతః రామాయణంలో చెప్పినటువంటి వాక్యం. ఈ కాకాసురుడు బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ అంటే సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, అష్టదిక్పాలకుల దగ్గరికి వెళ్ళారు. ఎవర్రా నీకో శత్రువు అనేసి అంటే రామచంద్రుడు అని చెప్పారు. రామచంద్రుడే గనక శత్రువు అయినట్లయితే మేము మిమ్మల్ని రక్షించలేము అని చెప్పటం వల్ల ఆ కాకాసురుడు త్రీన్ లోకాన్ 3 లోకాలు తిరిగాడు. తిరిగి త్వమేవ శరణంగతః చివరికి వచ్చి మళ్ళీ ఆ అమ్మవారి యొక్క పాదాల చెంతే పడ్డాడు. ఎందుకనంటే అమ్మవారు మాత్రమే రక్షించగలిగింది.
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యమైనటువంటి గుణాల చేత ఎవరైతే ఉన్నదో ఆ తల్లే పద్మావతి అమ్మవారు, ఆవిడే మహాలక్ష్మి. సరే, తన దగ్గరికి వచ్చినటువంటి కాకాసురుణ్ణి ఆ మహాతల్లి క్షమించి ఎడమ కాలితో స్వామి దగ్గరికి దోసింది దాని కాలుని. అంటే దాని ఉద్దేశం ఏమిటి? రక్షించాల్సింది స్వామి, స్వామికి రక్షించండి అని చెప్పేది అమ్మవారు. అది అన్నమాట జరిగింది అక్కడ. తనకు అపకారం చేసిన, తన ఎడల చాలా దుర్భరంగా ప్రవర్తించిన, తను మాత్రం ఆవిడుంది చూశారా, ఈ మాత్రం అపకారం చేయకుండా కాకాసురుని రక్షించింది. ఇదే మనకు అమ్మవారి యొక్క వాత్సల్యానికి ప్రతీక అన్నటువంటిది. అనేక సందర్భాల్లో అమ్మవారు మనని రక్షించినట్లుగా ఉంది. విభీషణుణ్ణి కూడా రక్షించింది, ఆయనకి మంచి పదవినిచ్చింది. ఆంజనేయ స్వామిని రక్షించింది, ఆయనకి మంచి పదవినిచ్చింది. కాకాసురుణ్ణి రక్షించింది, రాక్షస పరివారాన్ని కూడా రక్షించింది. రాక్షసులందరూ కూడా గోల్ చేస్తుండంటే సరే, వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి మనం మన యొక్క విద్యుక్త ధర్మం రక్షించటమే అని చెప్పింది అమ్మవారు. అటువంటి పద్మావతి అమ్మవారినే మనం ఇక్కడ పూజ చేస్తున్నాం. ఆ పద్మావతి అమ్మవారే మహాలక్ష్మి. లక్ష్మీదేవి యొక్క అవతారమే పద్మావతి. అమ్మవారిని గురించి మనం శుక్రవార పూజ మహోత్సవాలుగా మనం వీటిని చేస్తున్నాం. ఈ శుక్రవార పూజా మహోత్సవాల్లో రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాం. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించటానికి కలిగినటువంటి పరిస్థితుల్ని మనం మళ్ళీ దాని గురించి తెలుసుకుందాం. అట్లాగే ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి 4 గాని 5 గాని శుక్రవారాలు వస్తాయి సుమారుగా. వాటిల్లో శ్రావణ మాసం శుక్రవార మహోత్సవాలని జరుపుతున్నాం. మామూలుగా కూడా ప్రతి ఇళ్లలో శుక్రవారం నాడు ఒక స్నానం చేయటం, అమ్మవారికి ఏదో లక్ష్మీ అష్టోత్తరం చేసి చెప్పి పాయసాన్నాన్ని నివేదిస్తాం. పాయసాన్నం కూడా సాత్వికానికి చిహ్నం. ఇప్పుడు కారమైనటువంటి పదార్థాలు నివేదన పెడితే అవి రౌద్రానికి చిహ్నం. చేదు లాంటి పదార్థాలు పెడితే అదోనో తామసాహంకారం, తామసాహారం. సాత్విక ఆహారం ఏంటంటే ఈ యొక్క చక్కెర పొంగలి, పాయసాన్నం అంటే తీపి కలిగినటువంటి పదార్థాలు సాత్వికం, కారం కలిగినటువంటి పదార్థాలను రాజసం, చేదు వగరు కలిగినటువంటి పదార్థాలను తామసం, తర్వాత తామసం. ఇటువంటివి జరుగుతుంది. కాబట్టి దీనిలో ప్రధానంగా మన కార్యక్రమంలో అమ్మవారిని అర్చిస్తాం. అర్చించిన తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజలు చేస్తాం. మేము మంత్రం చెబుతూ ఉంటాం. మీరు మీ దగ్గర ఉన్నటువంటి పుష్పం ఏదో ఉంటుంది కదా, మీకు ఇచ్చినటువంటి పుష్పమో, తులసి, కుంకుమ ఇటువంటి వాటి సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అక్కడ ఆ పటం మీద పూజ చేసుకోండి. చేసుకున్న తర్వాత చివరికి అందరం కూడా నివేదన చేసి తీర్థప్రసాద గోష్ఠి అనేటువంటిది జరుగుతుంది. కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. ఒకసారి అందరూ కూడా మనసులో ఓం శ్రీ పద్మావత్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మియై నమః చెప్పారు కదా.
శ్రీశైలే సతయా పాత్రం దేవత్యాదిగుణార్ణవం యతేంద్రప్రమణం వందే రంతిజామాతరం మణిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యవనచ్చమచ్చలపదాం భుజైగ్మరకవ్యామోహతః స్థదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్సదైకసిन्धो రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ఓం భూః ఆచమ్యాచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః ఉత్తిష్టంతో భూతపిచాచాః ఏతే భూమభర్గాః ఏతేషామై విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్ ప్రాణానాయం యం. అందరూ ఒకసారి ముక్కు మూసుకోండి. ఓం భూః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సభదవరేణ్యం గోరే విశ్వదేమిహే ధియోజనః ప్రచోదయాదమాతో జ్యోతిర్గతమృతం బ్రహ్మ భూర్భవస్రోం శ్రీ గోవింద 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 మహావిష్ణోః ఆజ్ఞా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతపరాహ కల్పే వైవస్వరమణ మంత్రే కలజగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे श्रीरङ्गस्य पत्रप्रदेशे कृष्णा गोदावरीजोन्मध्ये भगवतालये भगवत्सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमाणेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री जजनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे कृष्णपक्षे पञ्चम्यां तुलाभाद्रा नक्षत्रयुक्तवासरः भृगुवासरे शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण सकल विशेषेण विशिष्टायाम् अस्यां शुभतिथौ मम. మీ అందరు గోత్రనామాలు పేర్లు మీరు చెప్పుకోండి. చెప్పండి. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక్యాః పద్మావతి నాయిక్యాః ప్రథమ ప్రయుక్త ప్రథమ వర్ష ప్రయుక్త లక్ష్మీ పూజాంచ ఆచార్య ముఖేన కరిష్యే. ప్రథమతః స్వస్తి శ్రీ జయనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతౌ శ్రావణమాస కృష్ణపక్ష పంచమి ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త వాసరః భృగువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. చెప్పుకోండి. గోత్ర పేరు నామాలు చెప్పుకున్నారా? కుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వమంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మ్యాః స్థిరనివాస సిద్ధ్యర్థం సర్వత్ర దిగ్విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం మహాలక్ష్మ్యాః పూజాంచ ఆచార్యముఖేన కరిష్యే ఇతి సంకల్ప్య. ప్రథమతః నిర్విఘ్నేన ప్రథమార్చిద్ధం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భవః విశ్వక్సేనమావాహయామి. ఓం శుభః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహయామి. ఓం విశ్వక్సేనం సకలబోధ ప్రౌఢసైన్యాదనాదం మత్రాచక్రకటలకాయ సంకదండౌదధారం మేఘశ్యామం సపనమృటం తేతవస్త్రసభాంగం ధ్యాయేద్దేవం దళితదనజం సూత్రవత్యాస్తమేతం సూత్రవతైరసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమలింగం సమర్పయామి. ఆపోహిష్టేత స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమలింగం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపిండాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమలింగం సమర్పయామి. ఫలం నివేదయామి. प्राणाय स्वाहा पानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा
మధ్య మధ్య ఉత్తరోపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముక్తచిత్తం తాంబూలం సమర్పయామి. ధాతాధాతృణాం సవర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నో శాంతః ప్రచోదయాత్. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నో శాంతః ప్రచోదయాత్. అనయాధ్యానమోక్షలోపచారపూజాత్ శ్రీ భగవాన్ సర్వాత్మకః విశ్వక్సేనః సుప్రేతః సప్రసన్నో వృతో భవతు. గోవింద గోవింద గోవింద. మన కార్యక్రమంలో ఇప్పుడు విశ్వక్సేన ఆరాధన అనేటువంటిది పూర్తి చేశాం. విశ్వక్సేన ఆరాధన ఎందుకు చేస్తామంటే మనం ఏ కార్యక్రమం చేస్తున్నా సరే నిర్విఘ్నంగా పరిసమాప్తి కలగటానికనేసి విశ్వక్సేన ఆరాధన చేస్తాం. విశ్వక్సేనుడిని కనుక ఆరాధించినట్లయితే మనం చేసేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అందుకని స్వామిని ఆరాధిస్తాం. కార్యక్రమం పూర్తయింది. తర్వాత స్థలశుద్ధి, దేహశుద్ధి, మానసిక శుద్ధి, ద్రవ్యశుద్ధి, శుద్ధ్యర్థం, శుద్ధి పుణ్యాహవచనం అనేటువంటిది మన కార్యక్రమంలో ఇప్పుడు చేస్తాం. పుణ్యాహవచనం చేసే కార్యక్రమం కూడా పుణ్యమైనటువంటి ఈ తీర్థరాజాలున్నాయి, నీళ్లున్నాయి కదా, వాటిని మనం మంత్రపూర్వకంగా అభిమంత్రిస్తాం. ఎప్పుడైతే మనం అభిమంత్రిస్తామో అప్పుడు ఆ నీళ్లు పవిత్రమవుతాయి. పవిత్రమైనటువంటి ఆ జలంతో కనుక ప్రోక్షణ చేసుకున్నట్లయితే పరమ పవిత్రత సిద్ధిస్తుంది అనేసి ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ధర్మం జ్ఞానం చ వైరాగ్యం కలశస్త్రైణామకం పుణ్యాహ కలశస్థాన చక్రం లిక్వే త్రికోణకం తత్పురస్తాత్లిగే చక్రం షట్కోణం తారకాశ్రయం మంగళద్రవ్య నిక్షప్య పుణ్యాహ స్థానరక్షణం. వాసుదేవ పర్వదేవో వాసుదేవ పరాయణః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసనాథ వాసుదేవస్య వాసింతే జగత్రయం సర్వభూతనిమాషోటే వాసుదేవ నమోస్తుతే. అన్నకలశే అక్షతాన్ననీయ. ఓం వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం గణరుద్ధాయ నమః. ఓం పురుషప్రీతాం. ఓం సత్యప్రీతాం. ఓం అచ్యుతప్రీతాం. ఓం అనంతప్రీతాం. ఓం భగవాన్ వారాహప్రీతాం. ఓం భగవాన్ నారసింహప్రీతాం. ఓం భగవాన్ వామనప్రీతాం. ఓం భగవాన్ హరిప్రీతాం. ఓం భగవతో శ్రీప్రీతాం. లాంగళసిద్ధే ప్రత్యుంసేతాస్తు తత్కలశోతకం నైరుతభాగే నిక్షిపేత్తు. మహాపురుషశాంతిరస్తు. యజమానాయ జగత్కుటుంబనే సర్వలోక సంరక్షణాయ శుద్ధవృద్ధభ్యయకర్మణే శ్రీవైష్ణవ ఆశ్వీరమపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి. ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధస్వాహ స్వస్తినః పూజా విశ్వవేదాః స్వస్తినస్తాద్దో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. అథ పాంచరాత్ర ప్రకారేణ సంభవితానిమేన సంభవితా ప్రకారేణ సంభవిద్ద్రవ్యైః పూర్వాచార్య అనుగ్రహాత్ భగవత్పారాయణ నిత్యముక్తైర్ భాగవతై శ్రీవైష్ణవైः సహ భగవత్పుణ్యాః వాచయిష్యే తద్భగవతారణమన్యతాం. శ్రీమన్నారాయణోస్య భగవాన్ పవిత్రన్నారాయణः తత్పవిత్రకం శతధారకం సహస్రధారకం అపరంధారకం అస్యద్రం అనంతం అరిష్టం అచ్యుతం పరమం పవిత్రం భగవాన్ వారాహప్నాదు. ఓం భగవాన్ నారసింహప్నాదు. ఓం భగవాన్ వామప్నాదు. ఓం భూర్భువస్సురం త్యుచ్చార్య భగవత్పుణ్యాహం భవంతో భ్రమంతు. శుద్ధయో రాగవప్సస్తవారాహ శుద్ధయస్తవ శుద్ధయో నారసింహస్తవ మనశుద్ధయస్తవ కర్మణ శుద్ధేతాస్తు విష్ణు సర్వత్ర సంస్థితః. దోషాణాం ఘరణాయస్తు సదా సింహకృతిన్మన విఘ్నానాం ఘరణాయస్తు విశ్వక్సేనో జనార్దన సర్వత్ర నిక్షాత్వగతాచక్రాతయ సదా యాగయేషశ్రేయస్సనగరగ్రామవాసినాం తుష్టయే పుష్టయే చాస్తు ఆయురడగ్రసిద్ధయే గుरूणां साधकेन्द्राणां पंचकालरात्मनां अशेषपत्रमित्राणां दासीदासमपि वेदशास्त्रसमाधीनां सन्तित्राणाय सवसरः समाहितमनात्सात् सम्पद्योत्तरोत्तरम् हरिः ओम् कलशाधिष्ठानदेवताभ्यो नमः महासुदर्शनाय नमः ध्यायामि आवाहयामि
ఆవాహనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఆపోహిష్టేతి స్నానం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధ్వపుండాన సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, దివ్యశ్రీచందనం సమర్పయామి, ధూపమాంగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, కదలీఫలం నివేదయామి. యానాయ స్వః ఉదానాయ స్వః సమానాయ స్వః బ్రహ్మణే స్వః. మధ్యే మధ్యే ఉత్తరోపోసనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి, మంగళకర్పూర నీరాజనం దర్శయామి. ఓం స్ఫురత్సహస్రార్షికాతీవరం సుదర్శనం భాస్కరకోటతుల్యం సురద్విషాం ప్రాణవినాశవిష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. స్ఫురత్సహస్రార్షికాతీవరం సుదర్శనం భాస్కరకోటతుల్యం సురద్విషాం ప్రాణవినాశవిష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. బోలో శ్రీ సుదర్శన భగవాన్ కీ గోవింద. యథాస్థానం ప్రతిష్టాపయామి. అపౌత్ర పౌత్ర వా సర్వావస్థాంగతోపి వా యస్మదేర్పుండరీకాక్షసః భాష్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. వాద్యం కార్యక్రమంలో మనకు పుణ్యమైనటువంటి తీర్థాలతో మనం ఇక్కడ స్థలాన్ని శుద్ధి చేసుకున్నాం. మన మనస్సు శుద్ధిగానే ఉంది, శరీరం కూడా శుద్ధిగానే ఉంది. ఇవన్నీ శుద్ధిగా ఉన్నప్పుడే దీన్నే భూత శుద్ధి అంటుంది ఆగమం. అంటే పంచభూతాత్మకమైనటువంటిది మన శరీరం. పంచభూతాత్మకమైనటువంటి శరీరంతో భగవంతుణ్ణి ఆరాధన చేయటానికి మనకు అర్హత లేదు. అందుకని పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాన్ని మనం మంత్రాల ద్వారా పునః సృష్టిస్తాం. అంటే సృష్టి స్థితి లయం. మంత్రాల ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని లయం చేస్తాం, తర్వాత దీన్ని సృష్టిస్తాం, మంత్రాల ద్వారా దీన్ని స్థితింపజేస్తాం. దీన్ని భూత శుద్ధి అంటారు. ఒక్కొక్క మంత్రం చెబుతుంటే మన శరీరంలో ఉన్నటువంటి మాంసము, అస్థి, చర్మము, మేధస్సు, బుద్ధి, అహంకారాదులు ఇవన్నీ కూడా ఒక్కొక్క మంత్రం ద్వారా ఉపశమిస్తూ ఉంటాయి. దాన్నే మానసాజ్ఞ కార్యము అంటారు, భూతశుద్ధి. ఈ భూతశుద్ధి చేస్తేనే కానీ మనం భగవద్ ఆరాధన చేయటానికి అర్హత పొందం. అందుకనే భూతశుద్ధి చేయలేని వాళ్ళం పుణ్యాహ వచనమైనా చేస్తాం. భూతశుద్ధిలో స్థలం కాకుండా దేహాన్ని శుద్ధి చేస్తాం. ఇది పంచభౌతికమైనటువంటి శరీరం, పాంచభౌతికమైనటువంటిది ఈ ప్రపంచం. అంటే పాంచభౌతికం అంటే పృథివ్యప్తేజో వాయురాకాశ అంటుంది శాస్త్రం. పృథివీ, ఆకాశు, వాయువు, అగ్ని, జ్వలము అనేటువంటిది. వీటితో ఒకదానితో ఒకటికి సంబంధం ఉంది. పృథివీ, నీళ్లు, వాయువు, తర్వాత ఆకాశము, తర్వాత తేజస్, ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి పృథివ్యప్తేజో వాయురాకాశ అంటారు. ఇవన్నీ ఒకదాంతో ఒకటి అనుసరించబడి ఉన్నాయి. ఇవన్నీ అనుసరించబడిన తర్వాత మాత్రమే ఈ శరీరం తయారవుతుంది. అసలు ఇది పాంచభౌతిక శరీరం అన్నమాట. మన శరీరం అంటే అప్రాకృతమైనటువంటిది. అమ్మవారిది శరీరం, మనది ప్రాకృతమైనటువంటి శరీరం. ప్రాకృతం అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో ఇది ఉద్భవించింది. అమ్మవారి శరీరం ప్రపంచంలో అయోనిజగా ఉద్భవించింది. అది మనకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా.
మనమందరం యోనిజం అంటే ఒక సంసారపక్షంగా జన్మించినటువంటి వాళ్ళం మనం. కానీ అమ్మవారికి అటువంటి లేదు, అయోనిజ అంటారు ఆవిడ. సీతాదేవి అంతే కదండి, ఆవిడ ఎక్కడో దొరికింది ఓ పెట్టిలో. అంటే అంతకు మునుపు ఆవిడ అయోనిజగా ఉద్భవించిన తర్వాత, ఆ తర్వాత జనక మహారాజుకు దొరకటం, ఆయన తీసుకురావటం, అక్కడి నుంచి పెంచటం మనకు తెలిసినటువంటి ఒక చరిత్ర ఇది. అందుకని ఈ పాంచభౌతిక శరీరంతో అమ్మవారికి మనం పూజా కార్యక్రమాలు చేయకూడదు. కాబట్టి భూతశుద్ధి, దాన్నే మనం పుణ్యాహ వచనం అనేటువంటి మంత్రాల ద్వారా పరమ పవిత్రంగా మన శరీరాన్ని మొట్టమొదటగా తీర్చిదిద్దిన తర్వాత, ఆ తర్వాత మనం భగవంతుణ్ణి అర్చించడానికి ఈ శరీరాన్ని పనికొచ్చే విధంగా తయారు చేసుకుంటాం. దీన్నే భూతశుద్ధి అంటారు. పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని మనం ఏం చేస్తామంటే, మనలో ఉన్నటువంటి జీవుణ్ణి మొట్టమొదటిసారిగా జీవుల్లో ఉన్నటువంటి ప్రాణాన్ని తీసేస్తాం. లయం చేయటం అంటారు. అంటే కలిపేయుట. లయము అంటే కలుపుట అని అర్థం. ఎక్కడ? ప్రపంచంలో కలిపేస్తాం. కలిపినటువంటి దాన్ని మళ్ళీ ఏం తీసుకుంటామంటే సృష్టి చేస్తాం. మళ్ళీ మనమే సృష్టిస్తాం దాన్ని. మళ్ళీ ఏం చేస్తామంటే దాన్ని మనం స్థితింపజేస్తాం. అంటే మనలో మనం ఉంచుకుంటాం. ఉంచుకున్న తర్వాత భగవదర్చన చేస్తాం. అది లేని వాళ్ళం స్థలశుద్ధి, దేహశుద్ధి, శుద్ధ్యర్థ శుద్ధి, పుణ్యాహవచనం అన్నటువంటి మంత్రాలతో శుద్ధి పుణ్యాహవచనం చేస్తాం. ఇప్పుడు మనమందరం పవిత్రమైనటువంటి వాళ్ళం అయిపోయాం. ఇంటి దగ్గర నుంచి వస్తాం, వచ్చినటువంటిది అస్పృశ్య దోష నివారణ శిత్యర్థం అంటుంది శాస్త్రం. అనేక రకాలైనటువంటి దోషాలు మన శరీరానికి ఆపాదింపబడి ఉంటాయి, ఆశ్రయించుంటాయి. యత్వగస్తి మహాపాపం దేహే తిష్టది మామగే ప్రాశనే పంచగవ్యస్య దహత్యగ్నిర్వేంధసం అంటుంది శాస్త్రం. యహాత్వకు అస్థి గత పొందినటువంటి, అంటే ఈ శరీరంలో యహా యవనికి అని అక్కడ అర్థం. త్వక్ అంటే శరీరం అండి, మాంసం అంటే మాంసమే, అస్థి అంటే ఎముకలు. మనం చేసే పాపాల మొత్తం కూడా వీటిని ఆశ్రయించుకుని ఉంటాయిట. ఏమిటి? ఈ శరీరాన్ని, మాంసాన్ని, ఎముకల్ని ఆశ్రయించుకుని ఉంటాయి. యత్వగస్తి మహాపాపం, యహాత్వకు అస్తి గత అంటే గతి అంటే పొందట, గత అంటే పొందినటువంటిది. దేహే తిష్టది, ఎక్కడుంటాయి ఈ పాపాలన్నీ? మన దేహంలోనే ఉంటాయి. ప్రాసనే పంచగవ్యస్య, ఇవన్నీ పోలాలంటే పంచగవ్య ప్రాసన చేయండి అన్నాడు. అందుకనే భారతదేశంలో ప్రధానంగా మనం గోపూజ చేస్తాం. గోవులు మాత్రమే మనకు పంచగవ్యాన్ని కలిగించినటువంటి పవిత్రమైనటువంటి దేవతా స్వరూపంలో ఉన్నటువంటిది. ఎందుకంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం, వీటినే పంచగవ్యం అంటారు. ప్రాసనము అంటే ఈ పంచగవ్యాన్ని కలిపి ఎవరైతే తీర్థంగా స్వీకరించుతారో వాళ్ళు చేసినటువంటి శరీరంతో చేసినటువంటి పని, మాంసంతో చేసినటువంటి పాపము, అస్థితో చేసినటువంటి ఎముకలతో చేసినటువంటి పాపాలు మొత్తం పోతాయి. కాబట్టి ప్రాసనే పంచగవ్యస్య జహత్యగ్నిర్వేంధసం. అది ఎట్లా పోతాయంటే అగ్నిలో వేసినటువంటి దూది ఎట్లా అయితే భస్మమైపోతుందో ఆ రకంగా భస్మమైపోతుంది మన పాపం ఈ ప్రాసన, పంచగవ్య ప్రాసన కనుక చేసినట్లయితే అని ఆగమాలు చెబుతున్నాయి. అటువంటి మహాపాపాలన్నీ కూడా దేహాన్ని ఆశ్రయించుకుంటాయి. కాబట్టి అటువంటి పాపాలన్నీ పోవాలంటే మనం ఏం చేయాలంటే భూతశుద్ధి చేయాలి. భూతశుద్ధి కూడా చేయలేనటువంటి వాళ్ళం మనం ఏం చేస్తాం? పుణ్యాహ వచనం చేస్తాం. కాబట్టి పుణ్యాహ వచన కార్యక్రమాన్ని ఇప్పుడు మనం పూర్తి చేశాం. ఇప్పుడు మనం మనస్సు, శరీరము, స్థలము, ద్రవ్యము అంటే మంత్రలోప, క్రియాలోప, ద్రవ్యలోప, వర్ణలోప, సర్వలోప ప్రాయశ్చిత్తం అన్నాడు. మంత్రలోపం జరగకూడదు, క్రియాలోపం జరగకూడదు, ద్రవ్యలోపం మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలు కూడా పవిత్రమైపోతేనే కానీ మనం చేసే కార్యక్రమం పవిత్రంగా ఉండదు. సర్వలోపం, ఏ లోపము జరగకుండా ఉండాలంటే మానసాగ్ని కార్యం చేస్తూ చేయాలి. ఆ కార్యక్రమం పూర్తయింది. మానసాగ్నిలో అంటే మానసాగ్ని కార్యం అంటారు. అసలు దాన్ని మనస్సుని అగ్నిలో దహింపజేయుట. పవిత్రత అంటే ఎక్కడ సిద్ధిందంటే మామూలుగా ఇది ఎవరికటి కాలంలో మన పెద్దవాళ్ళు ఏం చేశామంటే నిప్పుతో వాళ్ళు ఏమిటది గిన్నెలు గడుగుతారో గొప్ప వంశం అని చెప్పేవాళ్ళు అన్నమాట. కాబట్టి అటువంటి ఆచారాలు ఉన్నాయి అంటే వాటి కారణం ఏంటంటే ఈ నిప్పే. దీన్ని మానస అగ్ని కార్యం అంటారు.
అది పూర్తి చేసాం. ఇప్పుడు మహాలక్ష్మిని మనం అర్చించుకుందాం. అయిపోయింది ఆ కార్యక్రమం. ఇప్పుడు